నేను ఎలాంటి అపాయం కలగకుండా మీరు కాపాడారు నాయన. మీ దాసునికి ఇంకా బలంగా వాడబడండి ప్రభా తండ్రి. ఇంకా బలంగా వాడుకునే బిడ్డగా ఆశీర్వదించండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి ప్రభా నాయన. ఎలాంటి అపాయం ఆపదలు కలగకుండా మీరు కాపాడండి. మీ దాసుని చుట్టూ మీ అభింకించి వేయండి తండ్రి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరిని నేను నీ మందిరానికి నైనా తండ్రి ఎలాగైతే రప్పిస్తున్నారు ఇక్కడికి కూడా నా తండ్రి ప్రతి ఒక్కరికి మార్గం చూపించి క్షేమకరంగా మా మధ్యకి నడిపించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నేను మా కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇప్పుడు ఎల్లప్పుడు మాతో మా అందరితో మీరే ఉండి మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభుని రక్షణ యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ప్రాంత వాసులకి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకున్నాం. మరి క్రిస్మస్ కూడిక ఇక్కడ జరగబడుతుంది. దేవుని యొక్క మాటలు ఇక్కడ పలకబడుతున్నాయి. మరి అందరూ కూడా ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క మాటలు వినండి. ఈ పాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం. వేసే వందనాలైనా స్తోత్రాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకు మమ్మల్ని పనికిరాని మమ్మలను ఈ యొక్క దినాన్ని క్రిస్మస్ ఆరాధనలో అయ్యా మమ్మల్ని అందరూ కూడా తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా వచ్చిన ప్రియ బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన ప్రియ అయ్యా తన కుమార్తెలను కుమారులను తీసుకుని రండి, సహాయం చేయండి. ఈ కూడికంతట్లో నీ పరిశుద్ధాత్మ కంచు కాపుదల నుంచి మనసులో ప్రార్థిస్తున్నాం. పాటలు పాడే సమయం, నిన్ను ఆరాధించే సమయం, నేను గణపరిచే సమయము తండ్రి దేవా నీ యొక్క అయ్యా సన్నిధిలో చేరి నాయన ప్రియ కుమారుడు దాసుబాబు గారిని తండ్రి దేవ కుమారి గారిని అయ్యా తండ్రి వారి ఇద్దరు బిడ్డలను అయ్యా తండ్రి వారి కుటుంబాన్ని అయ్యా తండ్రి వారి కుటుంబము నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నిన్ను ఆరాధించి నేను స్తుతించట్లో నీ బిడ్డలకి ఇచ్చిన గొప్ప తలాంతులు బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినాన్ని నీ సన్నిధిలో ఈ గృహమందు మేము ఈ యొక్క క్రిస్మస్ కూడిక చేస్తుండగా అయ్యా తండ్రి ఈ కూడికలో నీ ఉండి ఆధిపత్యం వహించి నడిపించి మనం వేడుకుంటూ ప్రార్థిస్తూ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కూడిక అంతట్లో నీ యొక్క పరిశుద్ధాత్మ కంచు కాపుదల నుంచి నడిపించి మన యేసు పశువు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా ఆంటీ వాళ్ళు మీరు పాటలు పాడండి. చెల్లెలు పాట Can't
లేచిపాడు మీ నలుగురు. మన పాటల పుస్తకంలో 282వ పాట పాడుతూ శ్రీ యేసుండు జన్మించే రేయిలో అనే పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున, ఎమ్మానుయేలనేడి నామమందున, ఎమ్మానుయేలనేడి నామమందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. సత్రమందున్న పశువుల సాలయందున, సత్రమందున్న పశువుల సాలయందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో.
ఆనందమే మా సంతోషమే యేసు పుట్టెలలో 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 యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించే కుమారుడు కన్య గర్భమందున యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించే కుమారుడు కన్య గర్భమందున ఆనందమే మా సంతోషమే యేసు పుట్టెలలో 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 నీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేలిన వాడు జన్మించే బెత్లెహేమున నీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేలిన వాడు జన్మించే బెత్లెహేమున ఆనందమే మా సంతోషమే యేసు పుట్టెలలో 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 శాంతి వాగ్దానం నెరవేరే దేవుని బహుమానం నీ జన్మము శాంతి వాగ్దానం నెరవేరే దేవుని బహుమానం నీ జన్మము ఆనందమే మా సంతోషమే యేసు పుట్టెలలో 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 ప్రభు స్తోత్రం హల్లెలూయా యేసు జన్మించును క్రీస్తు నేడు పుట్టెను
ఆయన యూదుల రాజుగా నేను మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింప ఉచితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు అడిగారు. అందుకు వారు యూదా బెత్లెహేములోనే ఏలనుగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో ఉండును. ప్రభు వాక్యము దీవించును గాక. మహాగణుడు, పరిశుద్ధుడు, సృష్టికర్తవు, ఈ లోకానికి మానవ ప్రజలను సమస్త యావత్ భూమి మీద ఉన్న జనాంగాన్ని రక్షించడానికి నీవు పరమ నుండి భూమి మీదకి అవతరించిన ఈ సుదినం, అది రక్షణ దినం. ప్రభు మానవులందరికీ కూడా ఓ ప్రభు గొప్ప సంతోష దినం. అందరూ నిన్ను పూజించి ఆరాధించే ఒక గొప్ప దినంగా ఏర్పాటు మీరు అనుగ్రహించినావు. నీకే వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో ఈ గృహంలో ఇదిగో ప్రియులు దాస్ బాబు గారు కుమారి ఈ గృహంలో నిన్ను స్మరించడానికి క్రీస్తు జన్మదినం, ప్రభా క్రీస్తు పుట్టిక, క్రీస్తు ఓ ప్రభా రక్షకుడుగా ప్రజలు నిన్ను ఆరాధించిన, పూజించిన ఆ గొప్ప దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా తూర్పు దేశ విజ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఒక్కడ ఉన్నాడని వారు వెతుకుతూ వచ్చారు. అయితే యోధా బెత్లెహేములోనే ఏలనగా యోధా బెత్లెహేమా, యోధా ప్రధానులలో నువ్వు ఏమాత్రము కూడా అల్పమైన దానవు కావని వారు ప్రకటన చేస్తున్నారు. దేవానికి వందనాలు. నీవు సర్వ భూజనులందరికంటే అందరిలో నీవే అత్యున్నతుడైన దేవుడు, దేవుని కుమారుడవు, లోక రక్షకుడుగా ఉద్భవించిన అద్వితీయ దేవానికి వందనాలు, స్తోత్రములు. ఇది ఇక్కడ బిడ్డలు నిన్ను స్తుతి చేయుటలో, నిన్ను పాడి ఘనపరచుటలో, ఓ ప్రభువా నీవు లోక రక్షకుడు అని, ఓ ప్రభువా పూజారుడు అని, పూజనీయుడు అని ఓ ప్రజలు ప్రభువా నిన్ను ప్రశంసించుటలో ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఓ గొప్ప దినం బట్టి ఓ ప్రభు ఈ రాత్రి దినం ఓ ప్రభు సాయంకాలాన్ని బట్టి నీకు వందనాలు. ఈ గృహంలో నిన్ను పూజించడానికి గాను ప్రభు బిడ్డలందరూ ఇక్కడ సమావేశపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రములు. వారు పాటల ద్వారా, దేవా వాద్యముల ద్వారా దేవా నిన్ను ఘనపరచినట్టుగా మీరు చూపిన నీ యొక్క అమూల్యమైన నీ కృప, నీ కనికరాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కొన్ని మాటలు మేము తలంచి ధ్యానించడానికి నీవు పూర్వమందున్న ఓ ప్రభా, పూర్వకాలంలో భక్తులు ఓ ప్రభా, నీ ప్రజలు, రాజులు, ప్రధానులు ఓ ప్రభా నిన్ను ఎంతో అధికంగా పూజించి ఆరాధించి ఉన్నారు. ప్రభా అట్టి వార్తలను, అట్టి మాటలను మేము వినటానికి మరొక అనుభవాన్ని, మరొక సమయాన్ని మీరు మాకు దయచేస్తున్న విధానం బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరు నిన్ను పూజిస్తారో,
ఎవరు నిన్ను ఆరాధిస్తారో, ఎవరు నిన్ను దేవునిగా అంగీకరిస్తారో ప్రభా వారు ధన్యులు అని సెలవిచ్చినావు. ఓ ప్రభా ఈ గృహం కూడా నిన్ను పూజించి, నిన్ను ఆరాధించి, నిన్ను దేవునిగా ఓ ప్రభా ప్రభువుగా ఓ దేవా నిన్ను ఓ తండ్రి ఆరాధించడానికి ప్రభా బిడ్డల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు స్తోత్రములు. ఈ గృహంలో నీవు నివాసిగా ఉండండి తండ్రి. ఈ గృహము ఓ ప్రభా నిన్ను ప్యూజారమైన ఓ తండ్రి నిత్యమైన గృహంగా ఈ స్థలాన్ని, ఈ ఇంటిని, బిడ్డల్ని బహుగా మీరు దీవించమని నీ సన్నిధిలో అడుగుతున్నాం. సహాయం దయచేయండి. స్తుతి ఘనత మహిమ మీకు మేము సమర్పించుకుంటూ కొద్ది మాటలు మేము తలంచడానికి కృపాధికం చేయమని యేసు నామమున మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆనాడు బెత్లెహేము మరి ప్రభు పుట్టిన స్థలం చాలా ప్రశస్తమైనటువంటిది. యేసు ప్రభు జన్మించిన స్థలం, జన్మస్థలం అది చాలా ఆశీర్వాదకరమైనటువంటిది. కొన్ని వేల సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఆ ప్రదేశాన్ని దూరదేశం నుండి, తూర్పు దేశం నుండి జ్ఞానులు మరి ఒక ముగ్గురు ఆ స్థలాన్ని వెతుక్కుంటూ ఒక నక్షత్రాన్ని చూచారు. ఆ నక్షత్రం చూచి అయితే అది పైన అది నడుస్తూ ఉంది. ఆ నక్షత్రం ఎవరు అంటే యేసు ప్రభు పుట్టినాడనే దాన్ని సూచనగా అక్కడ పైన ప్రకాశిస్తూ ఉంది. యేసు ప్రభు జన్మం, యేసు ప్రభు పుట్టిక, దాని ద్వారా ఆనాడు జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు దాని యొక్క చరిత్రను, దాని యొక్క భావాన్ని తెలుసుకుని వారు ప్రత్యేకమైన ఆత్మ మరి సిద్ధపాటు కలిగి వారు ప్రయాణం చేస్తారు, సుదీర్ఘమైన ప్రయాణం చేస్తారు. మరి వారు ఎలాగొచ్చారు, ఏ విధంగా వాళ్ళు ప్రయాణం చేశారు, ఎంత దూరం ప్రయాణం చేశారు అనేది ఆలోచిస్తే చాలా సుదీర్ఘమైన ప్రయాణం వారు చేశారు. ఆ నక్షత్రం వారిని మార్గాన్ని చూపించింది. యేసు పుట్టిన స్థలానికి, యేసు ప్రభు జన్మించిన ప్రదేశానికి స్థలాన్ని చూపించిన ఒక దివ్యమైన మరి శ్రేష్ఠ అయితే అద్భుతమైన ఒక వెలుగు, అదే నక్షత్రం. నక్షత్రంలో వెలుగు ఉంది. ఆ వెలుగు మరి వీరిని నడిపించింది. దేవుని ప్రజలుగా మనం గమనించాలి. వెలుగు, ఆ వెలుగు మార్గము, ఆ వెలుగైన క్రీస్తుని దర్శించడానికి జ్ఞానులు వ్యయ ప్రయాసలతో ప్రయాసపడి వచ్చారు. యూదా బెత్లెహేములకు వచ్చి ఏ రోజు దినములో బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ వచ్చారు. యేసు ఎక్కడ, ఈ సాయంకాలం దాసుబాబు కుమార్ ఇల్లు ఎక్కడ అంటూ ఇప్పుడు అందరు కొత్తగా తెలియదు. వీరు కూడా ఏంటి వెతుక్కుంటూ వచ్చారు. దేవుని స్తోత్రం. యూదుల రాజుగా ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పుట్టి ఉన్నాడు, మేము ఆయన నక్షత్రమును చూచి మేము ఆయన్ని పూజింపవచ్చి తిని, మా పూజ చేయుట అంటే, పూజ అంటే మరి నమస్కారం చేయుట. పూజలు మనం చేసే కొంతమంది ప్రజలను చూస్తాం.
కొన్ని సుగంధ ద్రవ్యాలు, మరి అలంకరణతో పుష్పాలు, మరి సాంబ్రాణి, బోళం, ఇంకా అలాంటి ఒక ప్రశస్తమైన ఆరాధనకు సంబంధమైనటువంటి వస్తువుల్ని తీసుకుని వచ్చి, అయితే అక్కడ ప్రభు పుట్టిన ప్రదేశంలో పశువుల తొట్టిలో పండిన బాలుని చూచి వారు ఎంతో ఆయన్ని మొట్టమొదట సంతోషించారు. అధికమైన ఆనందాన్ని వారు పొందారు, సంతోషించారు. ఆయన పూజ్యుడు, పూజనీయుడు. మనం పూజ చేసేటప్పుడు, అంటే ఆరాధించేటప్పుడు, ప్రార్థించినప్పుడు, మనం మొరపెట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైన దృష్టి అయితే మనం దృష్టి పెడతాం. రాజులు, ప్రధానులు, అధికారులు, సామంతులు చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం అయితే పూజ చేయటం అయితే అప్పటి నుంచి కూడా అలవాటు ఉంది. మనం దానియేలు గ్రంథం ఒకసారి మనం చదివితే అక్కడ నెబుకద్నెజరు దినాల్లో అక్కడ కూడా పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దేవుణ్ణి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు, దేవుని తెలుసుకున్నారు, దేవుని యొక్క అనుగ్రహం ఏంటో వారు గమనించినట్టుగా ఉంది. ఇక్కడ నేను కొన్ని మాటలు చదువుతున్నాను. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగో వీరు దేవుడు, ఎవరు దేవుడు? నెబుకద్నెజరు అయితే చెప్తున్నాడు. ఆయన కల్దీల రాజు, చాలా సామంతుడు, అతడు పూజారుడు, అంటే పూజ చేసే ఆ దైవ భక్తి కలిగిన వాడు. అతడు ఒక దూరాల మైదానంలో 90 అడుగులు ఎత్తు మరి ఒక ఎత్తైన స్తూపాన్ని నిలబెట్టి అక్కడున్న దేశవాసుల్ని మీరు పూజించండి. ఏం చేయాలి? అయితే మీరు ఈ అక్కడ వాయిద్యధ్వనులు, శృంగధ్వనులు వినబడినప్పుడు ఆయన్ని మీరు ఏం చేయాలి? పూజించాలి. అయితే ఇక్కడ ఆ ప్రజలకి హెచ్చరిక చేశాడు. 14వ వచనం, 3వ వచనం, 3వ అధ్యాయం చూడండి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషకు, అబేద్నెగో అని మీరు నా దేవతను పూజించటం లేదనియు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపలేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లన గ్రోవిని, పెద్ద వీణను, సంపోనియను, విపంచకను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు వినున్న సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండంలో మీరు పడవేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆ యొక్క భక్తులకు, ఆ ప్రజలకు హెచ్చరిక చేశాడు. మరి వారిని పూజించండి. శృంగరధ్వనులు, వాద్యధ్వనులు, గంభీరమైన తాళములతో వాళ్ళు స్తుతి చేసేటప్పుడు అయితే మీరేం చేయాలంటే ఆ ప్రతిమకు నమస్కరించాలి. నమస్కరించకపోతే ఆ ప్రజలకి ఒక గొప్ప శిక్ష అయితే కలుగుతుందని చెప్పినాడు. మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అక్కడ షద్రకు, మేషకు, అబేద్నెగో యూదులు ఆ దేశంలో కల్దీల భాష విద్య నేర్చుకోవటానికి బాలురు, జ్ఞానులు అక్కడికి వెళ్ళారు యూదా దేశం నుండి. అయితే అప్పుడు ఒక ప్రత్యేకమైన విషయం జరిగింది. షద్రకు, మేషకు, అబేద్నెగో అన్నాడు ఆ రాజుగారితో,
ఆ దేశానికి అధినేతగా ఉన్న మరి చక్రవర్తి చాలా మరి సాహసాలు కలిగిన వాడు. అయితే ఆయనతో ఈ ముగ్గురు బాలురు యవనస్తులు మరి 25 సంవత్సరాలు ప్రాయం కలిగిన ముగ్గురు వాళ్ళు యూదా దేశంలో నుండి వారు అక్కడికి వచ్చారు. యూదా దేశంలో యూదులకు రాజు. అయితే పుట్టిన సందర్భాల గురించి ఆలోచిస్తే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనేది మనం ఆలోచిస్తే ఆయన యూదా బేత్లెహేములోనే. దీనికి ముందు అయితే ఇక్కడ నెబుకద్నెజరు చెప్తున్నాడు, నేను పెట్టిన దేవతను మీరు పూజించండి. అయితే వాయిద్య ధ్వనులు ఈ ఆలయంలో, ఈ ప్రదేశంలో, ప్రాంగణంలో ఎంతో అయితే ఘనపరిచి మీరు ఆయన పూజ చేయాలి, వాయిద్య ధ్వనులతో మీరు కూడా ఏకీభవించండి, అయితే ఆరాధించండి అని వారికి హెచ్చరిక చేశాడు. కానీ యూదులు యేసు ప్రభు తప్ప మరొక దేవుణ్ణి వారు ఆరాధించరు. యూదులు రాజుగా పుట్టినవాడు యేసు ప్రభు, యూదులు రాజుగా పుట్టినవాడు. ఆయన ఒక కుమారుని కను ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడుదురు. అంటే పూజారుడు. పూజారుడు అంటే మరి మానవుల చేసిన అపరాధములు, పాపములు, దోషములను అయితే క్షమించుటకు, అయితే సమర్థుడు, పూజనీయుడు, పూజార్హుడు. ఆ యొక్క చిన్న వయసులోనే వాళ్ళు హెబ్రీ బాలులు అవటం వల్ల యూదా దేశంలో మరి వాళ్ళు చిన్నప్పటి నుండి వారు పుట్టిన మరి జీవితంలో వారు జీవించిన కాలంలో దేవుని ఆరాధించాలి, దేవుని మరి పూజించాలి. ఆ సమయంలో ఆ ప్రదేశంలో సమూయేలు అని ఒక బాలుడు తల్లి పుట్టిన తర్వాత దేవాలయంలో తీసుకువెళ్ళి పాలు మాన్పించే వరకు సమూయేలుని అక్కడ మందిరంలో ఉండి ఆదరించి పాలు ఇచ్చి పెంచింది. పెద్దవాడు అయిన తర్వాత కొంచెం పాలు మాన్పిన తర్వాత అయితే దేవుని మందిరంలోనే విడిచిపెట్టింది. దేవుని మందిరంలో విడిచిపెట్టి వల్ల ఏలి అనే ఒక భక్తుడు అక్కడ ఉన్నాడు. ఆ భక్తుడు అయితే అక్కడ మరి అతన్ని ఆదరించి, అతన్ని సంరక్షించి, అతనికి విద్యా బుద్ధులు, జ్ఞానాత్మను, దేవుని కూర్చిన అయితే విషయాలు తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సమూయేలు పెద్దవాడై ప్రవక్తగా చేయబడ్డాడు. రాజుల్ని, ప్రధానుల్ని అభిషేకం చేస్తూ వచ్చాడు. అయితే అట్టి గొప్ప అద్భుతమైన దృశ్యాన్ని అయితే ఈ యొక్క బాలురు వారు గుర్తెరిగారు, వారు తెలుసుకున్నారు. ఆయన దేవునిగా వారు తెలుసుకుని ఆరాధించిన మరి వారు ఉన్నారు. అయితే ఆ ప్రజల్లో నుండే మరి ఇక్కడ కల్దీయుల దేశమైన మరి ఆ దేశానికి వాళ్ళు ఆ రాజు వాళ్ళకి విద్యా బుద్ధులు, జ్ఞానం నేర్పించడానికి వచ్చారు. వచ్చిన సందర్భాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. యూదా బబులోను దేశానికి రాజకార్యములు విచారించడానికి నియమింపబడిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమ దేవతలను పూజింపలేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదని అనిరి. ఎవరు? యూదా బాలురు. రాజుగారు గొప్పవాడు కనుక, అనంత శక్తివంతుడు, ఐశ్వర్యవంతుడు, అతని రాజ్యం బంగారు యుగం లాంటిది. అయితే ఆయన రాజు దగ్గరికి ఈ ముగ్గురు బాలుల్ని తీసుకొచ్చి అయ్యా, నీవు పెట్టిన విగ్రహాన్ని వాళ్ళు పూజ చేయట్లేదు. ఆ ఆలయంలో వారు శృంగధ్వనులు ఇవన్నీ వాయిస్తూ ఉంటే
వారు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలేదు అని నెబుకద్నెజరు దగ్గరికి బబులోను దేశంలో అత్యున్నతమైన ఆ యొక్క గొప్ప రాజుగా ఎంచబడినటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చారు. అయితే ఆ బాలుడు ఏమంటున్నాడో చూడండి. అయితే ఇక్కడ ఈ విధంగా అన్నారు, ఏమన్నాడు చూడండి. శద్రకు మేషకు అబేద్నెగోలు రాజుతో ఇలా చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరము ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి ఏం చేస్తున్నాడు? వేడిమి గల అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించి నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతను మేము పూజించమనియు నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకున్నాము. అందుకు నెబుకద్నెజరు అగ్రహంతో అత్యాగ్రహము నందిన వాడే శద్రకు మేషకు అబేద్నెగోలను అయితే విషయంలో ఆయన ముఖము వికారమాయను కనుక గుండము ఎప్పటికీ 7 అంతలు వేడుకగా చేయమని ఆజ్ఞించను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి శద్రకు మేషకు అబేద్నెగోలను బంధించి వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో వేయుడని ఆజ్ఞగా వారు అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తెక్కని వస్త్రములను తీయకే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున శద్రకు మేషకు అబేద్నెగోలు విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి విసిరివేసిన అంటే శద్రకు మేషకు అబేద్నెగోలు కాదు, వాళ్ళని విసిరివేసిన మనుష్యులు అయితే వాళ్ళు చనిపోయి. తర్వాత శద్రకు మేషకు అబేద్నెగోలు ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యముగా లేచి, మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిగుండంలో వేస్తుమే కదా అని తన మంత్రులను అడిగిరి. రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. రాజుగారికి ఈ ముగ్గురిని అగ్నిగుండలు వేసి కాడ్చి మసి చేసి చంపాలి అనే ఉద్రేకం కలిగిన వాడే ఉన్నాడు. కానీ అగ్నిగుండంలో వేసిన బలిష్ఠులు ఆ సైన్యం వాళ్ళు ఆ అగ్నికి ఆ వేడికి విసిరివేసిన మనుషులు చచ్చిపోయారు. కానీ శద్రకు మేషకు అబేద్నెగోలు చావలేదు. వారు ఎందుకు అంటే వారు నిజమైన దేవుడు, నిజంగా ఎవరైతే పూజారుడో ఆ దేవుని మరి పూజించి, అయితే నువ్వు అగ్నిగుండంలో వేసినా సరే మేము మాకు చింత లేదు అని రాజుకి ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత వారు అగ్నిగుండంలో వేస్తారు. అగ్నిగుండం ముగ్గురు వేసిన తర్వాత 4వ వ్యక్తి అగ్నిగుండంలో దిగొచ్చాడు. ఆయన 4వ వ్యక్తి ఎవరంటే దేవుడు. ఎక్కడికి వచ్చాడు? అగ్నిగుండంలోనికి. అయితే తన పిల్లలు శద్రకు మేషకు అబేద్నెగోలు ఆయన కొరకు ఒక గొప్ప సాక్షిగా నిలబడి, అయితే వారు అగ్నిగుండాన్ని వారిలో మరి అగ్నిగుండం వారి మధ్యలో మరి వేసినప్పుడు భయపడకుండా దేవుణ్ణి పూజించారు. దేవునికి స్తోత్రం. అగ్నిగుండంలో కూడా శద్రకు మేషకు అబేద్నెగోలు ఎవరిని తలంచుకున్నారు? దేవుని తలంచుకున్నారు. ఆ యేసు ప్రభుని తలంచుకున్నారు. ఆయన పూజారుడు. తూర్పు దేశ జ్ఞానులు వచ్చారే, వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారు? ఆ రాజు దగ్గరికి. ఆ యేసు ప్రభు రాజు, యూదులకు రాజు, ఎక్కడ పుట్టాడు అని వారు
ఎంతో వ్యయ ప్రయాసంతో వెతుక్కుంటూ వచ్చారు. యెహోవాను వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఈ లోక ప్రజలకి దేవోక్తి, దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే దేవుణ్ణి పూజారుడు, నిత్యము ఆయన్ని పూజ చేయాలి, నిత్యమైన ఆరాధించాలి. దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి నిజమైన దేవుడు. ఆనాడు యూదులు మరి నిజమైన దేవుడు ఎవరో కనుగొన్నారు. క్రిస్మస్ సందర్భంలో యూదులకు రాజుగా ఆయన వచ్చాడు అని, మరి ఆయన ప్రజలు ఆయన్ని ఆరాధించిన సందర్భాలు అక్కడ కనబడుతున్నాయి. మనం లూకాసు వార్తలో ఒక వాక్యం మనం చదవాలి. మరి మైక్ పట్టుకుని చెప్పడం చాలా కష్టం. చిన్న స్టాండ్ పెట్టుకోవాలి అసలు. చూడండి, దేవుని మాటలు రెండవ అధ్యాయం 9వ వారెందుకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. మీకు దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడినట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహములు ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన సృష్టిమైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును అని స్తోత్రము చేయించింది. గొప్ప అద్భుతమైన దేవుని వాక్యం ప్రకటించబడింది. ఏమని ఏమని ఆయన ఇష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానం. ఈ గృహంలో నివసించేవారు దేవుని నమ్మిన వారు, దేవుని వాక్యాన్ని విశ్వసించేవారు. దేవుడు వారి హృదయాల్ని మరి సంధించి నిజమైన దేవునిగా ఎరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అవునా? అబద్ధమాడనారని దేవుడు ఎవరు? చూడండి, యేసు ప్రభు. ఆ యేసు ప్రభు అంటే ఎవరు? అబద్ధమాడనారని దేవుడు. ప్రపంచంలో మరి అబద్ధాలు మరి అనే ప్రవచనాలు చెప్పి సత్యాన్ని అసత్యంగా మార్చి నిజాన్ని అయితే మరి దోషంగా అయితే మార్చిన ఈ లోక ప్రకృతి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు చెప్పాడు, నేనే నిజమైన, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నీవు ఆ దేవుని అంగీకరించినవా, ఆ దేవుని నమ్ముకున్నావా? అయితే నిన్ను దేవుడు అద్భుతమైన ఆశ్చర్య రీతిగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు. నిజమే. మరి దాస్ బాబు కుమార్ రెండో బాబు కారు కింద దూరిపోతే దేవుడు అద్భుతంగా ఏం చేశాడు? ఏమండి, ఆ బిడ్డడు చనిపోవలసింది, తలకో కాళ్ళకో చేతులకో ఎక్కడో విరిగిపోవలసింది. కానీ దేవుడు ఆశ్చర్యమైన దేవుడు, అద్భుతమైన దేవుడు. మరి వారి బిడ్డని దేవుడు ఒక కారు వెళ్ళిపోతే ఆ బిడ్డడు దాంట్లో ఆ బిడ్డడు దూరిపోతే మరి
కారు అయితే బిడ్డ నుంచి వెళ్ళిపోయింది, కానీ ఆ బిడ్డకి ఏ విధమైన ప్రమాదము జరగలేదు. నిజంగా అద్వితీయ దేవుడు, శక్తివంతుడు, ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు. కారు కింద వెళ్తూ ఉంటే ధూళి ఎగురుతూ ఉంటుంది, ఏ చిన్న చిన్న పురుగులు ఉంటాయి, ఏ రీతిగా అయితే మరి ఆ ఒత్తిడికి చాలా సందర్భాలు దాటుకుని వెళ్ళిపోతాయి. మరి దేవుడు ఆ బిడ్డని ఒక చిన్న జీవిగా ఏమాత్రము కూడా ఏది తగలకుండా ఆ బిడ్డని ప్రాణాన్ని కాపాడాడంటే నిజంగా ఆశ్చర్యం కదూ. శద్రకు, మేషకు, అబేద్నెగోలు మరి ఆ యొక్క అగ్నిగుండంలో విసిరివేస్తే వారి వస్త్రాలు కానీ, వారి తల వెంట్రుకలు కానీ, వారి శరీరాన్ని కానీ ఏ విధమైన మరి అపకారం జరగలేదు, కీడు జరగలేదు, నష్టం జరగలేదు, దెబ్బలు తగలలేదు. కాబట్టి మరి ఈ దాసుబాబు కుమారి నమ్ముకున్న దేవుడు ఏ దేవుడు? ఏ దేవుడు? ఆ పూజారుడు. ఏ దేవుడు? పూజారుడు. దేవుని స్తోత్రం. ఇది దేవుని వాక్యం. అది చాలా అద్భుతంగా అయితే మరి విశ్వసించవలసింది. మన దేవుడు ఏ దేవుడు? పూజారుడు. ఆనాడు చక్రవర్తి అయినటువంటి బబులోను రాజు ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుడు తప్పించడం చూచి ఆయన కూడా ఏమని చెప్పాడో చూడండి, ఏమని అక్కడ ప్రకటించాడో చూడండి. ఏమని ప్రకటించాడో ఇలా చూడండి. ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రము నియమిస్తున్నాను. అప్పటికప్పుడే రాజు కనుక అయితే తను ఒక శాస్త్రాన్ని పుట్టించాడు. ఏమని చెప్తున్నాడు? ఈ విధంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనములో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడేవారిలో కానీ శద్రకు, మేషకు, అబేద్నెగోలు అనువారు ఈ దేవుడు ఎవడు దూషించినో వాడు తుత్తినీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండును. అంతటా నుండి రాజు శద్రకు, మేషకు, అబేద్నెగోలు వారిని బబులోను స్థానంలో హెచ్చించారు. దేవుడు అద్భుతంగా వారు అగ్నిగుండంలో నుంచి తప్పించుకున్నారు. రాజుగారు చూశారు, 4వ వ్యక్తి అగ్నిగుండంలో ఉన్నాడు. ఆయనే త్రియొక దేవుడు. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు. రక్షకుడు దయించినాడు.
పుట్టిన యేసయ్య పాపాలని పరిహరించి మానవుని యొక్క మరణానికి శిక్షకు పాత్రులైన వారిని రక్షించడానికి రాజుగా ఆయన వచ్చాడు. మేము ఆయన్ని పూజిస్తున్నాం, మేము ఆయన్ని సేవిస్తున్నాం. దేవునికి స్తోత్రములు. ఈ కుటుంబము దేవుని ఆరాధించడానికి ఈ డిసెంబర్ నెల యేసు ప్రభు పుట్టుక, యేసు ప్రభు జన్మ, యేసు ప్రభు యూదా ప్రజల్ని రక్షించడానికి ఎలాంటి దేవుడై ఉన్నాడో అనేది ప్రతి ఊరిలో, ప్రతి పల్లెలో, ప్రతి ఇంటిలో, ప్రతి నోటిలో ఆయన్ని ఆరాధించే ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా అట్టి గొప్ప దేవుడు, రక్షించిన విమోచించిన దేవుడు, పూజార్హుడైన దేవుడిని కనపరచడానికి ఇక్కడ అనేకమైన బిడ్డలు ఈ స్థలంలో చేరి ప్రభుని కనపరుస్తున్నారు, ప్రభుని స్తుతియాగం చెల్లిస్తున్నారు. అట్టి దేవుడు పూజారుడు, అందరికీ యేసు ప్రభు, అందరికీ ప్రభు, భూలోకమంతటిలో ఉన్న ప్రజలందరికీ కూడా యేసు ప్రభు దేవుడై ఉన్నాడు, ప్రభుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు, అయితే బాగు చేసే దేవుడై ఉన్నాడు. వ్యాధులను, బాధలను, శ్రమలను, అయితే వారు కలిగిన దుఃఖాలని, వారు కలిగినటువంటి ఆపదల్ని విడిపించే దేవుడు. శత్రుకు వేషగా పెద్దలు అగ్నిగుణంలో తప్పించిన నిజమైన దేవుడు యేసు ప్రభు. అట్టి దేవుని ఆరాధించే ప్రజలు ఎక్కడున్నా వారికి దేవుడు క్షేమాన్ని, మేలును కలుగు చేస్తారు. గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఈ కుటుంబం యేసు ప్రభుని దేవునిగా అంగీకరించడం వల్ల అయితే సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, ఎన్నో అవంతరాలు జరుగుతూ ఉన్నాయి, తుఫాన్లు వస్తూ ఉన్నాయి. ఈ రాత్రి మనం భయంకరమైన తుఫాన్లో ఇరుక్కోవలసింది, మన చుట్టూ ప్రళయమైన వాయువు, వర్షం పడవలసింది. కానీ దేవుడు నిజంగా తప్పించాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి అనుకున్నాం, మరి దాసుబాబు కుమారి వారి ఇంటి దగ్గర ప్రార్థన, ఈ తుఫాన్ అయితే మార్చేసి ఇంకో రోజు పెట్టుకుందాం అనుకున్నాం. కానీ దేవుడు అలాగా చేయనివ్వలేదు. ఆయన అపశక్తుడైన దేవుడు మనల్ని ఎంతో అద్భుతంగా ఆయన కాపాడినటువంటి దేవుడై. చాలా మంది దూర ప్రదేశంలో ఉన్న వాళ్ళు మరి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒరిస్సా పెద్ద తుఫాను వచ్చేసి అందరినీ పీడించేస్తుంది. అక్కడక్కడ చెట్లు పడిపోయి ఎక్కడో మరి ఆ చెట్టు కింద ఒక యవనుడు పడి చచ్చిపోయాడట. ఇలాంటి భయంకరమైనటువంటి అయితే పరిస్థితులు లోకంలో ఉన్నాయి తుఫానుల వల్ల. కానీ దేవుడు మనల్ని ఆశ్చర్యంగా కాపాడినాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడు మంచి కాపరి. కాపరి అంటే కాచేవాడు, రక్షించేవాడు, ఆదుకునేవాడు, ఆపదలు రాకుండా, కష్టాలు రాకుండా విడిపించే దేవుడు. వస్తాయి, మనుషులకి ఆపదలు వస్తాయి, వచ్చినా రక్షించడానికి శక్తివంతుడు కనుక ఆయన మనల్ని కాపాడే దేవుడు. మనం ఇప్పుడు అనుకుంటున్నాం, నిజంగా ఈ దినం దేవుడు మనల్ని ఎంతో కాపాడి ఈ క్రమంలో క్రిస్మస్ ఆరాధన జరగడానికి, క్రీస్తుని మనం తలంచడానికి, ఆ యేసు ప్రభు యొక్క అద్భుత కార్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటానికి ఇప్పుడే కాదు, పూర్వకాలములో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి ముందు బబులోను దేశంలో మరి శత్రుకు మేషకు అగ్నిగుండంలో తప్పించిన మహాదేవుడు యేసు ప్రభు వారితో ఉన్నాడు. ఆ రాజు చక్రవర్తి, ఆయన శత్రుకు మేషకు దేవుడు పూజారుడని ఆయన ఒక శాసనం పుట్టించాడు. ఆ దేవుణ్ణి ఎవరు తృణీకరిస్తారో ఇక్కడ అన్నాడు. మరి కాగా ఏ జనంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడేవారిలో కానీ శత్రుకు మేషకు అభేద్నెగోవులు వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడిను.
వాని ఇల్లు ఎప్పుడునూ వెంటగా ఉండును. కాబట్టి దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. యేసు ఎవరమ్మా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. గొప్ప దేవుడు, గొప్ప దేవుడా పాడియండి. శక్తి సంపన్నుడని గణెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. హల్లెలూయా నా యేసురాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసురాజా, హల్లెలూయా నా ప్రాణనాథా. దేవుడవని శక్తి సంపన్నుడని గణెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. సాగరాన్ని నిన్నుగా చేసినావని, సాతాను శక్తులను ముంచినావని, సాగరాన్ని నిన్నుగా చేసినావని, సాతాను శక్తులను ముంచినావని, సర్వోన్నతుడవని శక్తి సంపన్నుడని రాజగీతముని పాడెదను. సర్వోన్నతుడవని శక్తి సంపన్నుడని రాజగీతముని పాడెదను. హల్లెలూయా నా యేసురాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసురాజా, హల్లెలూయా నా ప్రాణనాథా. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలడని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలడని, వారు యేసు ప్రభు పూజారుడని వారు గుర్తించి ఆ విగ్రహాన్ని తొలగించారు. యేసు ఆజ్ఞలను అనుసరించి అగ్నిగుండంలో దూకిన వారికి గొప్ప రక్షణ కలుగు చేస్తుంది. యేసు ప్రభు లోక రక్షణ, పాపుల రక్షణ, ప్రతి వ్యక్తిని రక్షించే దేవుడు. మా దుష్టుల్ని శిక్షించడానికి, శిష్యుల్ని రక్షించడానికని వేదం ఉంది. కానీ యేసు ప్రభు పాపులను రక్షించాడు. మనం ఎంత పాపులమైన, ఎంత ఘోరాతి ఘోర పాపులమైన యేసయ్య ప్రేమ అద్వితీయమైన ప్రేమ.
దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ మానవుల్ని రక్షిస్తుంది. మనుషులను అయితే స్వస్థపరుస్తుంది. మనుషులకు రక్షణ ప్రసాదించిన యేసయ్యని ఎంతమంది పూజిస్తారో, ఎంతమంది ఆరాధిస్తారో, నిజమైన దేవుడుగా ఎంతమంది నమ్ముతారో వారందరికీ గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మరొక విధంగా తప్పించుకునే మార్గము లేదు. అంచేత యేసు నిజమైన దేవుడు, లోక రక్షకుడు, పాపాల నుండి విడిపించే దేవుడు, హృదయాన్ని శుద్ధీకరించేవాడు. మరి యేసు రక్తము పాపము నుండి యేసయ్య బలిగా అర్పించబడి ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ఆయన అప్పగించుకున్నాడు, శిలువకు అప్పగించుకున్నాడు. ఆయన కార్చిన అమూల్య రక్త ప్రోక్షణ మానవులందరికీ రక్షిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి అయితే పవిత్రపరుస్తుంది. అయితే ఆ ప్రభుని పూజించాలి, ఆరాధించాలి, ఆయన్ని మనం సేవించాలి, ఆయన్ని మనం తెలుసుకోవాలి, ఆయన మహత్కార్యాలు తెలుసుకోవాలి. మా బైబిల్ చరిత్రలో, బైబిల్ గ్రంథంలో ప్రభు చేసిన మహోపకారాలు అనేక ప్రజలు, మరి ఐగుప్తీయులు యూదా ప్రజల్ని చాలా హింసలు పెట్టారు. అయితే దేవుడు వారు ఐగుప్తు దేశం నుండి విడిపించడానికి, మరి ఆ ప్రజలు ఐగుప్తు చెరలో నుండి తప్పించడానికి వారు అరణ్యంలోని దాటుకుని ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. వెనకాల శత్రువులు కొన్ని 600 రథాల కంటే సైన్యంతో ఐగుప్తు దేశంలో ప్రజలు, ఆ ఫరో రాజు వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రంలో ప్రయాణం చేస్తూ ఇశ్రాయేలుకి ఎర్ర సముద్రము 2గా పాయలు చేసి మార్గాన్ని ఏర్పాటు అద్దరికి వెళ్ళడానికి, ఐగుప్తీయులు మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమైపోయారు, సముద్రము కలిసిపోయి వారు భయంకరమైన మరణానికి, సముద్రంలో వాళ్ళు చెత్త వలె, పురుగుల వలె, మరి ఆ ఎర్ర సముద్రంలో వారు రథాలు ఊడిపోయి వారు ఎంతో భయంకరమైన శిక్షకి వారు గురైపోయారు. ప్రియా ప్రజలు, దేవుని జనాంగంగా మనం గమనించినట్లయితే యూదులకు రక్షకుడు, యూదులకు దేవుడు యేసు ప్రభు. యూదా ప్రజలను రక్షించడానికి వచ్చాడు. ఆయన నిన్ను నన్ను రక్షించే దేవుడు. నీ దోషాలని, మన దోషాలని పరిహరించి రక్షణకర్తగా ఆయన ఉన్నాడు. ఆయన్ని పూజించాలి. క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దం క్రిందట నెబుకద్నెజరు రాజు ఈయన పూజారుడని తెలుసుకోగలిగినాడు. ఐగుప్తీయులు యేసు ప్రభు అయితే నిజమైన దేవుడని వారు తెలుసుకోగలిగినారు. ప్రపంచంలో అనేక దేశవాసులు యేసు ప్రభు నిజమైన దేవుడని వారు తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ చిన్న కుటుంబంలో ఉన్న మరి ఈ కుటుంబస్తులు కూడా యేసు ప్రభుని ఆయన రక్షకుడని, పూజారుడని తెలుసుకున్నారు. దేవుని స్తోత్రం. మరి ఈ కుటుంబాన్ని దేవుడు ఆయన కాపాడుతున్నాడు. 2022వ సంవత్సరం రాబోతుంది. ఈ నెల దినాల అనంతరం మరి గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. రాబోయే సంవత్సరం కూడా మరి ఎన్నో ప్రళయాలు, తుఫాన్లు, భూకంపాలు. మొన్న నవంబర్ 14న భూమి అదిరిపోయింది. అలాంటి శక్తులు మరి దేవుడు వశంలో ఉన్నాయి. దేవుడు ప్రమాదాల నుండి రక్షించే, తప్పించే దేవుడు. ఆయన
మరి అట్టి దేవుణ్ణి ఎవరు సేవిస్తారో, ప్రార్థిస్తారో, మొరపెడతారో, నిజముగా మొరపెట్టే వారికి నేను దగ్గరగా ఉన్నాను. ఈ కుటుంబానికి దేవుడు ఏమండి, ఈ ఇంట్లో ఎవరు ఎలా ఉండాలి? దేవుడు ప్రతి క్షణంలో, ప్రతి అడుగులో దేవుడు వీరికి తోడుగా ఉండాలి, సమీపంగా ఉండాలని వారు దేవుని కోరుకుంటూ మరొకసారి క్రిస్మస్ ఆరాధన ఈ గృహంలో దేవునికి ఘనత, స్తుతి, మహిమ చెల్లించాలని అయితే బిడ్డలు కోరుకుంటున్నారు. దేవుడు వీరిని, ఈ కుటుంబాన్ని, వారి బిడ్డలను ఈ సంవత్సరం కాపాడే రీతిగా వచ్చే సంవత్సరం కూడా ఈ బిడ్డలకు సంరక్షకుడుగా, దేవుడుగా, కీడు నుండి, అపాయాల నుండి, శోధల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి దేవుడు తప్పించే దేవుడు. మరి ఓ రోజు ఒక సైకిల్ యాక్సిడెంట్లో కుమారి నేను చూసి సహించలేకపోయాను. కాలు కింద పెట్టడానికి లేదు, మెదపడానికి లేదు. అట్టి స్థితిలో దేవుడు ఆ బిడ్డని ఇప్పుడు చక్కగా దేవుని గురించి గంతులు వేస్తూ స్తుతి పాటలు పాడి దేవుని ఎంతో మహింపరిచే దేవుని కుమార్తెగా దేవుడు అభిషేకం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇటు కార్యాలు తలంచుకుంటే నిజంగా దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? యేసయ్య నీ ఇంట్లో ఉన్నాడు. యేసు ప్రభు నీ హృదయంలో ఉండాలి. ఆయన వాక్యము నీలో ఉండాలి. అది వాక్యము ఎక్కడైతే ఉందో అక్కడ యేసయ్య ఆయన సంచరిస్తాడు. నీ హృదయంలో దేవుని మాటలు, తలంపులు ఉంటే దేవుడు నీ చుట్టూ, ఆయన యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలుగా ఉండి వారిని రక్షించు. ఈ కుటుంబాన్ని, గృహాన్ని దేవుడు రక్షించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రం. ఓకే. గగనామో నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత, గగనామో నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత, తగినట్టు చెప్పేవారి అందరూ తెరవచ్చండి. పాట పాడుతూ అందరూ తెరవచ్చు. మహత్తుగల మహారాజు యేసు మన పూజ్యుడు అంటే గొప్ప దేవుణ్ణి మనం స్మరించుటే మన జీవితానికి ఒక గొప్ప ఆదరణ. దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ ప్రభుని నేను స్తుతిస్తున్నాను, నిత్యం ఆయన నాతో ఆయన ఉంటాడు. నిత్యం ఉండే దేవుణ్ణి మనం స్మరించడం, ప్రార్థించడం, మొరపెట్టడం జీవితంలో మనకెంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, పురుకొల్పుని కలుగు చేస్తుంది. అట్టి గొప్ప ప్రభువుని కార్యాలు చేసిన, అద్భుతాలు చేసిన, మహత్కార్యాలు చేసిన కొన్ని వేల సంవత్సరాల నుండి నిజమైన దేవుడుగా ఆయన ఉండి ప్రజల్ని కాపాడుతూ రక్షిస్తున్న ప్రభుని, యేసయ్యని మనం జ్ఞాపకం చేస్తాం. మరొకసారి ఇక్కడ చేరి వచ్చిన మీరు కూడా ప్రభుని తలవంచండి, ప్రార్థించండి.
యూదులకు రాజుగా పుట్టినవాడు. ఆయన మేము పూజింపవచ్చితిమి, మనం కూడా ఆయన్ని ఏం చేస్తున్నాం? పూజిస్తున్నాం. ఏం చేస్తున్నాము? మనం పాటలు పాడుతున్నాం, పాటల ద్వారా ఆయన్ని గణపరుస్తున్నాం, ప్రార్థనల ద్వారా ఆయన్ని గణపరుస్తున్నాం. ఆయన మనం శక్తివంతుడైన దేవుడు, మనకి అభిషక్తుడైన దేవుడు, మన విమోచించే దేవుడు. యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు. ఆయన్ని ఎన్నో శ్రమలలో నుండి అద్భుతంగా రక్షించాడు. విమోచకుడు, మన విమోచకుడు సజీవుడు. ఆయన శిలువ మరణంలో మృతి పొందిన 3వ దినాన్ని లేచాడు. ఆయన జీవిస్తున్నాడు, జీవించుచున్న దేవుడు. మహోగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తుతిపాత్రుడా, నీ ఘనమైన నామం బట్టి ఉంది. ఈ రాత్రి ఈ ప్రియుల గృహంలో దాసుబాబు కుమారి వారి బిడ్డలతో కలిసి, కుటుంబంతో, బంధువులతో కలిసి ఇక్కడ అనేక మంది బిడ్డలు చేరి ఆ గొప్ప దేవుడిపై నిన్ను మేము స్మరించడానికి ఇచ్చిన కృపకే స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి వారి హృదయాల్లో బహుధైర్యాన్ని పుట్టించండి, భక్తిని కలుగు చేయండి, విశ్వాసాన్ని కలుగు చేయండి. వారి జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు అని గుర్తించేటట్టు సహాయం చేయండి. నీ మేలు ఉపకారాలని వారు ఎల్లప్పుడూ స్మరించకనే బిడ్డలుగా చేయమని ఘనతాస్పదం, స్తుతి పాత్రుడు నీకే వందనాలు చెల్లిస్తాం. చేరువచ్చిన బిడ్డలను కూడా ఆశ్రయం, చిన్న బిడ్డలు పాడిన బిడ్డల్ని దీవించండి, ఈ ఆవరణాన్ని దీవించండి. నీ మహిమ కొరకు బిడ్డల్ని కాపాడుమని స్తుతి ఘనత నీకే అర్పిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సదాకాలము ఈ కుటుంబానికి, ఉన్న బిడ్డలకు, కూడా వచ్చిన మనకు సదాకాలము తోడై కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.